సో అంటే మీ బిఎస్ఎంఎస్ని ట్రస్ట్ని సో ఎంతవరకు తీసుకెళ్దాం అని అనుకుంటున్నారు? ఇనీషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకోలేదు, అంటే హెల్ప్ చేద్దాము అనుకున్నాను. మనం తవ్వే కొద్దీ వస్తున్నట్లు ఫైనల్గా నేను డిసైడ్ అయింది ఏంటంటే, గత 2 yearsగా ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ హాస్పిటల్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఫ్రెష్ బర్న్స్. ఓకే. వాళ్ళకి కార్పొరేట్ ట్రీట్మెంట్ అన్నది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవ్వాలి అన్న టార్గెట్తో నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను. ఓకే. ఎక్స్క్లూజివ్లీ మన తెలుగు స్టేట్స్లోనే నేను స్టార్ట్ చేస్తాను, అది కూడా హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా నుంచే కాదు, గ్లోబల్ నుంచి కూడా ఏ బర్న్ విక్టమ్ వచ్చినా వాళ్ళు ఎంత బాధతో వస్తారో దానికి 10 times ఎక్స్ట్రా హ్యాపీనెస్తో బయటికి వెళ్ళాలి, కాన్ఫిడెన్స్తో బయటికి వెళ్ళాలి అన్న ఉద్దేశంతో అది టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నాము. హోప్ ఫర్ ద బెస్ట్. అది కార్పొరేట్స్ ఎవరైనా వచ్చి మాకు సపోర్ట్ చేయగలిగితే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము స్టార్ట్ చేస్తాం అది. ఓకే. సో అంటే వర్క్ కంప్లీట్ అవ్వడానికి వస్తుందా అంటే ఎవరన్నా అప్రోచ్ అసలు ఇంతవరకు స్టార్ట్ అవ్వలేదండి. ఓకే. అది ఏం లేదు బాబు, నాకేం ఫండ్స్ కూడా రాలేదండి బాబు దాని గురించి. కానీ ఏంటంటే అది నా డ్రీమ్, అలా స్టార్ట్ చేయాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. పోస్ట్ బర్న్ డిఫార్మిటీస్కి ఏదైతే వర్క్ చేస్తున్నామో, పోస్ట్ బర్న్ డిఫార్మిటీ ఫామ్ అవ్వకూడదు అంటే ఫ్రెష్ బర్న్స్ అప్పుడే మనం ప్రాపర్ కేర్ ఇవ్వాలి. ఆ కేర్ ఇక్కడ ఇచ్చేసాం అనుకోండి, నెక్స్ట్ స్టెప్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో అలాంటి ట్రీట్మెంట్, అంత కార్పొరేట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో అలాంటి ట్రీట్మెంట్ ప్రతి పేదవాళ్ళకి కూడా వెళ్ళాలి, ప్రతి బర్న్ విక్టమ్కి వెళ్ళాలి. సో అది ఒక పీడకల. దాని నుంచి బయటకు వచ్చి మీ లైఫ్ మీరు సాధారణంగా లీడ్ చేసేలాగా లీడ్ చేసే బాధ్యత యాజ్ ఏ బర్న్ విక్టిమ్గా నేను తీసుకుంటాను. ఓకే.